పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ ఆఫీస్ మరియు ఎస్పీ ఆఫీస్ మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విచ్చేయు అర్జీదారులకు అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సహకరించిన వారు పట్టణ ఆర్యవైశ్య సంఘం, కొత్తమాసు పెద్దన్న, పెరుమాళ్ల సత్యనారాయణ, తడకమల్లి బాల ఆంజనేయులు, దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా. నరసరావుపేటలోని స్థానిక ఎస్పీ వారి కార్యాలయం, అలానే కలెక్టర్ గారి కార్యాలయం, ఈ రెండింటిలో కూడా మీకోసం ప్రజా సమస్యలను పరిష్కరించే వేదికకి విచ్చేసినటువంటి జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అర్జీదారుల సౌకర్యార్థం మధ్యాహ్నం పూట భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆదేశానుసారం ఈ రెండు చోట్ల కూడా పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం, అలానే అమ్మవారిగుడి దేవస్థానం అధ్యక్షులు కొత్తమాసు మెహర్ గారు, మాజీ కౌన్సిలర్ గట్పల్లి సత్యనారాయణ గారు, వీరందరూ కలిసి ఈ రెండు చోట్ల కూడా మధ్యాహ్నం పూట అర్జీదారులకి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమం లాగానే ఈ వారం కూడా ఈనాడు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి దాతలుగా కొత్తమాసు పెద్దన్న గారు, లక్ష్మీ వెంకటేశ్వర ఫార్మాస్యూటికల్స్, అలానే పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు పెరుమాళ్ల సత్యనారాయణ గారు, తడికమల్ల బాల గారు, దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా గారు, అలానే వారి మిత్రులందరూ కలిసి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రెండు చోట్ల జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. వారికి అందరికీ కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని చెప్పి కోరుకుంటాం. కలుస్తాం సార్ ఇవాళ. నమస్తే సార్, నాగేశ్వరరావు నమస్తే. ఎట్లు ఇచ్చే ఐదు లీటర్లు మళ్ళీ ఉంది సాంబార్ రైస్ వేరే పెట్టాం. టేబుల్ వరకు పక్కన ఓకే. ఈ రోజున పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆఫీసు, కలెక్టర్ గారి ఆఫీసులో జరిగే మీకోసం కార్యక్రమానికి ఇచ్చేసిన అర్జీదారుల మొత్తానికి ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ఇబ్బందులు పడుతున్నారనే ముఖ్య ఉద్దేశంతో మన నాయకుడు అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఇది సుమారుగా రోజుకి అంటే ప్రతి సోమవారం 500 మంది దాకా భోంచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెయిన్గా ఉద్దేశం 7 తాలూకాల నుంచి వచ్చే అవుట్ ఆఫ్ నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ముఖ్య ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం. ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తామంటే మేము దాన్ని అంగీకరించడానికి సుముఖంగా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ ముందుకొచ్చి సహకరిస్తారని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్ నందు అలానే ఎస్పీ వారి కార్యాలయం నందు ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికై జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ప్రజల సౌకర్యార్థం మధ్యాహ్నం పూట భోజన సదుపాయాన్ని నరసరావుపేట కలెక్టర్ వారి కార్యాలయం అలానే ఎస్పీ గారి కార్యాలయం నందు ఏర్పాటు చేయడం జరిగింది. నరసరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి మధ్యాహ్నం పూట విచ్చేసినటువంటి ప్రజలని వాళ్ళ ఆకలిని దృష్టిలో పెట్టుకుని వారందరికీ కూడా 2 చోట్ల కూడా 500 మందికి ఈ భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అలానే నరసరావుపేట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గారు గట్పల్లి సత్యనారాయణ గారు, అమ్మవారి దేవస్థానం నూతన అధ్యక్షులు కొత్తమాసు మెహర్ బాబు గారు మేము ఒక కమిటీగా ఏర్పడి నరసరావుపేటలో దాతల సహాయ సహకారాలతో ఈ 2 ఆఫీసుల్లో కూడా ప్రతి సోమవారం జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు కార్యక్రమానికి నరసరావుపేటలో ఉన్నటువంటి మెడికల్ కొత్తమాసు పెద్దన్న గారు అలానే పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అలానే వారి కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని 2 చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరు. ఇక్కడికి వచ్చినటువంటి వారు అలానే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించగలరు. ఎందుకంటే ప్రతి సోమవారం కూడా నిత్యం ఈ జరిగేటటువంటి కార్యక్రమం 500 మందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకని మేము సేవా సంస్థ ద్వారా ఏర్పాటు చేసి ఇక్కడ నిలబడి చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలియజేస్తూ ఈరోజు సహకరించిన వారికి నరసరావుపేట శాసనసభ్యుల వారి తరఫున అలానే మా కమిటీ తరఫున